దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా శుభములను తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తరచుగా ఆత్మీయ వర్తమానములను వింటూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితములో మీరు బలం పొందుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఇంకను ఆత్మీయ విషయములను, పరిశుద్ధ లేఖనములలో దాగి ఉన్న ప్రతి మర్మములను మనం తెలుసుకుంటూ మరి ప్రభు రాకడకు మనము సిద్ధపడాలి. ప్రభు రాకడ చాలా సమీపముగా ఉన్నది గనుక రాకడలో మనం అందరము కూడా కొనిపోబడాలి. సంఘం యొక్క మరి సంపూర్ణతలోనికి మనము నడిపించబడుతూ, దేవుని ఆత్మ చేత నింపబడుతూ, పరిపూర్ణులుగా మనం మార్చబడుతూ, మరి దేవుని రాజ్యమును గురించినటువంటి ఆలోచనలు అనేవి మనందరి హృదయాలలో కలిగి ఉండులాగున మరి దైవ సన్నిధిలో మనం ఒక్కొక్కరము కూడా ప్రార్థనతో ఏకీభవించి మరి ప్రభు సన్నిధిలో మనము పాలు పొందుతున్నప్పుడల్లా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడని మనం నమ్ముచూ ఉన్నాము. మరి దేవుడు తన మాటల ద్వారాగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను ఆయన మార్చగలుగుతూ ఉన్నాడు గనక అందును బట్టి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో మనము గమనించిన రీతిగానే 7 విధములైన ఊటలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి కొన్ని ఆత్మీయ విషయములను, పరిశుద్ధ లేఖన ఆధారములను బట్టి ఊటలను గురించి కొన్ని సత్యములను మనము వినగలిగాము కనుక మరి ఇంకను కొన్ని ఊటలనేవి పరిశుద్ధ లేఖనములలో చెప్పబడ్డాయి. మరి వాటిని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా మనము తెలుసుకుని మనం ఎలాగా బ్రతకాలి, ఎలాగా ఈ కడవరి దినాలలో మన జీవితములలో దేవునిని వెంబడించాలో వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ మరి పరిపూర్ణులంగా మనం మార్చబడినట్లయితే నిత్యములో మన తండ్రితో పాటు యుగ యుగములు ఉండబోవచ్చు ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము అని చెప్పబడుతూ ఉన్నది. సామెతల గ్రంథములో చెప్పబడిన ఈ మాటలనేవి మరి ఒక యవన ప్రాయములో బ్రతుకుతున్న వారికో లేకుంటే మధ్య వయస్సు కలిగిన వారికో ఇక్కడ చెప్పబడలేదు. కానీ సృష్టిగా మరి సృష్టించబడినటువంటి ప్రతి మానవుని యొక్క హృదయమును గురించి చెప్పబడుతున్న మాటలు. పాత నిబంధనలో ఆది కాండములో మనము గమనించినట్లయితే కేవలము వారి యొక్క హృదయములో చెడు తలంపులతో నిండిన వారు అని ఆది కాండము 6వ అధ్యాయములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. అందును బట్టి దేవుడు తన హృదయములో నొచ్చుకొనెను. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలములో నోవాహు దినములలో బ్రతికిన మనుషులందరి హృదయములో ఎలా ఉన్నదంటే కేవలం చెడ్డది. చెడు కార్యములను ఆలోచిస్తూ, చెడు నడవడికలు నడుస్తూ, చెడు మార్గములలో ప్రయాణిస్తున్నటువంటి వారి చిన్న ప్రాయములో నుండి వారి యొక్క హృదయపు ఆలోచనలన్నీ కూడా చెడ్డవిగా కనబడుతూ దేవుని దృష్టిలో దోషులుగా మార్చబడుతూ వచ్చారు. కనుకనే ఆనాడు నోవాహు కాలములో ఒక న్యాయ తీర్పు అనేది జరిగి ఉన్నది. ఆ న్యాయ తీర్పు మనందరికీ తెలిసిన విధముగా దేవుడు ఆకాశ వాక్యములను విప్పి ఒక ప్రచండమైనటువంటి వర్షమును పంపించి ఆ కాలములో ఉన్న ఆ ప్రజలందరినీ ఆయన న్యాయము తీర్చినట్లుగా గమనిస్తూ ఉన్నాం. మరి నోవాహు యొక్క కుటుంబం అనేది కాపాడబడి ఉన్నది. మరి అదే విధముగానే దేవుని బిడలమైనటువంటి మన హృదయములలో కూడా చెడు తలంపులను మనం
నింపబడాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. కడవరి దినములలో అనేకుల యొక్క హృదయాలలో ఎలా మారిపోతూ ఉన్నాయి? కేవలం చెడు హృదయములుగా మారిపోతూ ఉన్నాయి. మరి యేసు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పిన మాటలు ఏమిటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. వస్త్రములకు బదులుగా మీ హృదయములను చింపుకునుడి అని చెప్పి వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా చెప్పబడుతున్నటువంటి మాటలు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలదని చెప్పి ఈ హృదయమును గురించి పలు కార్యములు చెప్పబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు వారు కూడా మార్కు సువార్తలోను మత్తయి సువార్తలో కూడా మనం గమనించేటప్పుడు బయట నుండి లోపటికి పోయేవి అపవిత్రపరచువు గాని లోపల నుండి బయటకు వచ్చేవి ఒక మనుషుణ్ణి అపవిత్రపరుస్తూ ఉన్నాయని చెప్పి స్పష్టముగా దేవుడు తన బిడలకు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఇలాగా హృదయములను గురించి దేవుని వాక్యములో పలు చోట్ల పలు విధాలుగా మనము గమనిస్తూ ఉన్నాం. మరి కేవలం చెడు హృదయము కలిగిన వారు ఏ విధముగా నోవాహు కాలములో బ్రతుకుతూ వచ్చారో వారిని గురించి మనము, వారి యొక్క న్యాయ తీర్పును గురించి, మరి నోవాహు కాలములో సంభవించిన సంభవాలను గురించి మనం ఎన్నో సందర్భాల్లో వినుంటాం. అయితే లేఖన భాగములలో సామెతల గ్రంథములో చెప్పబడిన మాటలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మరి మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరుచు ఉన్న అనుభవములు మనం బ్రతకాలి. దానికి మనం ఏమి చేయాలంటే, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయమును భద్రముగా మనము కాపాడుకుంటున్నప్పుడు మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఈ జీవధారలు దేనికి సూచనగా అని మనం గమనించినట్లయితే, ఒక మంచి ధననిధికి సూచనగా ఉన్నది. కనుకనే మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో ఇలా చెప్పబడుతూ ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇక్కడ సజ్జనుడనియు దుర్జనుడనియు ఇద్దరు వ్యక్తులను గురించి మనం చూస్తూ ఉన్నాం. సజ్జనుడు తన హృదయములో నుండి, లేకుంటే మంచి ధననిధిలో నుండి మంచి విషయములను బయలుపరుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మరి దుర్జనుడు లేకుంటే చెడుతనమును, చెడు కార్యములను చేసేటువంటి వారి హృదయములలో నుండి ఎప్పుడు కూడా వారు దుష్ట కార్యములను గురించే మాట్లాడుతూ ఉంటారు. కనుకనే మన సహవాసము, మన ఐక్యత, మంచి సహవాసము కలిగిన వారముగాను, మంచి స్నేహితులను కలిగిన వారముగా ఉంటూ మంచి విషయములను గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ ఉండాలి. కనుకనే మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. ఈ జీవధారలు మంచి ధననిధికి సూచనగా ఉన్నది. మంచి ధననిధి కలిగి ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా మంచి కార్యములను గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మేలైన కార్యములను గురించి చింతిస్తూ ఉంటాడు. మేలును మాత్రమే కోరేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి దుర్జనుడు తన హృదయములో చెడు ఆలోచనలతో కలిగి ఇతరులకు మేలు చేయలేని వాడుగాను, ఇతరులకు కీడు చేసే కార్యములనే ఆలోచిస్తూ ఉంటాడు గనుక అతనిలో జీవధారలనేవి కనబడవు. కనుకనే దేవుని బిడల యొక్క హృదయములలో ఎప్పుడు కూడా జీవధారలనేవి బయలుదేరుచూ ఉండాలి. మన హృదయము భద్రముగా కాపాడుకున్నప్పుడు దేవునిని గురించిన ఆలోచనలే ఉంటాయే తప్ప కీడైన కార్యములు చేయాలనే ఆలోచనలు మనకుండవు. అయితే దుర్జనుడు
కీడు చేసేటువంటి హృదయం కలిగిన వాడు ఎప్పుడు కూడా తన ఆలోచనలన్నీ కూడా లోక సంబంధమైన ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉంటారు. ఒక ఇద్దరు స్నేహితులు మనము గమనించినట్లయితే వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అని మనం చూస్తున్నప్పుడు, వారు తలంచే ప్రతి ఆలోచనలు కూడా మంచి స్నేహితులైతే మంచి కార్యములను గురించే మాట్లాడుతూ ఉంటారు. అయితే కొంతమంది చెడు స్నేహితులతో సహవాసము చేస్తూ చెడు కార్యములను జరిగిస్తూ తమ హృదయములలో చెడును గురించి ఆలోచించేవారు ఎప్పుడు కూడా చెడు మాటలనే మాట్లాడుతూ ఉంటారు. అయితే మన హృదయములో ఒక మంచి ధననిధి అనేది కలిగి ఉండాలి. జీవధారలు మన హృదయములో నుండి బయలుదేరాలంటే మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. మరి మన హృదయము దేవుని చిత్తానుసారమైన మార్గములో నడుచుచూ ఉన్నదా? దావీదు భక్తుని గురించి చెప్పబడిన మాటలు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, ఇతడు నా చిత్తము చొప్పున నడిచేటువంటి వాడు, నా హృదయానుసారమైన మనుష్యుడు అని చెప్పి దావీదు భక్తుని గురించి చెప్పబడుతున్నది. మరి కాలేబును గురించి చెప్పబడిన మాటలు, ఇతడు పూర్ణ హృదయముతో నన్ను వెంబడించాడని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, జీవధారలు లేకుంటే జీవ ఊటలనేవి మనలో నుండి బయలుదేరుతూ ఉన్నప్పుడు అది ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతున్నది. మనం మాట్లాడే ప్రతి మాటను గురించి దేవునికి లెక్క అప్పగించే వారమై ఉన్నాము. కనుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయములో మనము గమనించినప్పుడు 18వ వచనములో మనం చదువుతూ ఉన్నాము, నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా అని చెప్పుచూ ఉన్నాడు. క్రింద వచనములో మనం చదువుతున్నాము, అనేక విషయములను గురించి చెప్పబడుతూ ఉన్నది. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనములో మనం చదువుతూ ఉన్నాము. ఇక్కడ మన మాటలను గురించి దేవుడు లెక్కించే దేవుడై ఉన్నాడు. కనుకనే చాలా మంది ఏదో ఒక నామకార్థమైనటువంటి కార్యములను ఆలోచిస్తూ చింతిస్తూ ఇలా ఏదో కాలం గడిపేసి మనము దేవుని బిడలమని చెప్పుకుని తిరిగే వారముగా ఉండకుండా, మనము దేవుని బిడలమని చెప్పుకుంటున్నప్పుడు మన హృదయము భద్రముగా కాపాడుకోవాలి. హృదయము దేవుని చిత్తమును నెరవేర్చే కార్యములను తప్ప వేరే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనకు రానివ్వకుండా మనలో నుండి జీవధారలు బయలుదేరుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునమని మీరు మాతో కూడా మాట్లాడారు. మరి ఈ మాటలు ప్రతి ఒక్కరు వింటున్నారు గనుక వారి జీవితాలలో ప్రభువా హృదయమును భద్రముగా కాపాడుకునే కృపను మా అందరికీ దయచేయండి. మేమందరము కూడా జీవధారలు కలిగిన వారుగా మమ్మలను మార్చుము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా బలం పొందుకొనుచు ప్రభు రాకడకు సిద్ధపడగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. కనుక మిమ్ములను మీ కుటుంబాలను ఈ వర్తమానముల ద్వారాగా దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.